నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నలభై 44 బస్సులపై కేసు నమోదు. దసరా పండుగ రోజు విశాఖలో 1000 రూపాయలకు పైగా అదనంగా వసూలు చేస్తున్న బస్సులను సీజ్ చేసిన ఆర్టీఏ అధికారులు. టీడీపీ అధికారంలోకి రాగానే నిర్మాణం పూర్తి. వెంకటాచలం మండలం కాకుటూరు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాజరాజేశ్వరి దేవి అలంకారంలో పోలేరమ్మ. మనుబోలు సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువైన అమ్మవారి ఆలయంలో జరిగిన విశేష పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా గ్రామోత్సవం. సైదాపురంలో వెలిసిన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. విశాఖలో ప్రైవేటు బస్సులను ఆర్టీఏ అధికారులు తనిఖీ చేశారు. దసరా పండుగ రోజున 1000 రూపాయలకు పైగా అదనంగా వసూలు చేసిన 44 బస్సులపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో ఒడిశా, తమిళనాడు బస్సులను సీజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెట్రోల్ బంకును విజయదశమి నాడు ప్రారంభించడం సంతోషకరమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కాకుటూరు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు. వెంకటాచలం మండలం కాకుటూరు సమీపంలోని జాతీయ రహదారిపై నిర్మించిన ఈశ్వరి ఇండియన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్థలాన్ని పెట్రోల్ బంకు నిమిత్తం కొనుగోలు చేయడం జరిగిందని, గత ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు ఇబ్బందులు సృష్టించడంతో అప్పట్లో నిర్మాణం నిలిచిపోయిందన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే పనులు పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందన్నారు. జాతీయ రహదారి అనుకునే అన్ని సౌకర్యాలతో పెట్రోల్ బంకును వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషమని ఆయన వివరించారు. కాకుటూరు గ్రామంలో హైవే పక్కన ఈశ్వర్ ఫిల్లింగ్ స్టేషన్ ఈరోజు ప్రారంభమైంది. ఈ శ్రీనివాస నాయుడు, అబ్బాయి నాయుడు వీళ్ళందరూ కూడా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ వాళ్ళు. పాపం 2006లో ఈ పొలం కొన్నారు. ఫైనల్గా మధ్యలో ఎన్ని అడ్డంకులు ఎవరు కల్పించినా మన గవర్నమెంట్ రాబట్టి చంద్రయ్య ప్రారంభోత్సవం చేసుకున్నారు. హైవే పక్కన ఫిల్లింగ్ స్టేషన్ వస్తే ఇండియన్ ఆయిల్ కంపెనీ సంతోషపడాలా. ఎక్కడ దగ్గరగా ఫ్రీక్వెంట్గా ఇవి ఫిల్లింగ్ స్టేషన్స్ ఉంటే మంచిది. సో వాట్ ఎవర్ ఇక్కడ కంఫర్టబుల్గా, బ్యూటిఫుల్గా మొత్తం స్పేషియస్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్ వచ్చింది. ఇది బాగా జరగద్దనే పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా చాలా పద్ధతి అయిన వాళ్ళు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అట్నే వెయిట్ చేసి, అంటే ఫస్ట్లో వాళ్ళు ట్రై చేయలేరు, 2006లో కొన్నారు. లాస్ట్ గవర్నమెంట్లో దీన్ని స్టార్ట్ చేయాలని చూస్తే అనేక అడ్డంకులు, అంటే దీన్ని ఆనుకొని ఒక పెద్ద అయిన పొలం ఉంది, అందుకని ఇది కూడా కలిపేసుకోవాలి. అటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఏదేమైనా ఈరోజు మంచి రోజు, విజయదశమి రోజు అందరూ కూడా ఆశిస్తున్నారు. కానీ కొన్ని లేట్ అయ్యేందుకు కొన్ని కారణాల వల్ల అందరికీ కూడా కొన్ని క్షమాపణలు చెప్తున్నాము. ఎట్టకేలకు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు దిగ్విజయంగా ఈరోజు ప్రారంభోత్సవం చేసినందుకు ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా మా వ్యాపారానికి సహకరించి వాళ్ళ ఆశీస్సులు మాకు అందజేస్తారని తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఈశ్వర్ ఫిల్లింగ్ స్టేషన్ అనేది ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మనుబోలు సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు కనువిందు చేశారు. ఈ సందర్భంగా జరిగిన అభిషేకాలు, ప్రత్యేక పూజలో భక్తులు పాల్గొని పోలేరమ్మ తల్లిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గుండుపోయిన శ్రీనివాసులు, వరలక్ష్మి వ్యవహరించారు. ప్రద్యుమ్న అనిరుద్ధ గురుగోత్తమ పరబ్రహ్మణే నమః. భూమేదేవ సర్వకారీ ఉపాత్ర దర్పయంతే పద్మే చంద్రాం ప్రభాసం సాజ్వలక్ష్మీ పూజాం పూజావా శ్రీశ్వరే చంద్రే సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు మాల విరమణ చేశారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో జరిగిన పూజలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. జై
నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని వేపినాపి గ్రామంలో కొలువైన గ్రామ దేవత పోతుకొండ అంకమ్మ తల్లి దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు చేసిన అనంతరం పోలంగి సేవ, ఊరేగింపు, భజన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గ్రామ దేవత అంకమ్మ తల్లి వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు కోదండరాంపురం దసరా చావిడిలో ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ముంగర విజయభాస్కర్ రెడ్డి, విజయమ్మ దంపతులు వ్యవహరించారు. శ్రీ మహాగణాధిపతి దేవరా అత్యంత శుభఫలారస్తు శుభఫలం శుభమస్తు ధర్మార్థకామినో చారిత్రక శ్రీ గురుభ్యో నమః హరి ఓం అద శ్రీ సుప్రసన్న వరద దక్షిణ దిగ్భాగే పరమేశ్వర అచ్యుత జనార్దన పద్మనాభ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో మాధవాయ స్వాహ. ఓం నమో కేశవాయ స్వాహ. ఓం నమో శ్రీ మహాగణాధిపతి దేవత ప్రార్థనా పూర్వక సమర్పయామి ఆవాహయామి సమర్పయామి ఏకదతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తస్య నోత్రోపవస్యం యజమాన్ యజమాన్యస్య ముందరే. మనుబోలు వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న దసరా చావిడిలో కొలువైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవిని శ్రీ ధనలక్ష్మి దేవి అలంకారంలో అలంకరించి విశేష పూజలు చేశారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా పోలంరెడ్డి రాధాకృష్ణారెడ్డి, వాణి దంపతులు వ్యవహరించారు. श्रीगंधां समर्पयामि अक्षतां समर्पयामि पुष्पैः पूजयामि ओम लक्षणाताम्बूलं समर्पयामि नमः कपिलाय नमः गजकर्णिकाय नमः साक्षात् ओम दरिद्राय नमः
మనుబోలు సమీపంలోని పిడూరు రోడ్లో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మనుబోలు మాజీ సర్పంచ్ భూమిరెడ్డి వెంకరెడ్డి వంజాక్షమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు భూమిరెడ్డి హరగోపాల్ రెడ్డి, ప్రభావతమ్మ, భూమిరెడ్డి ధనంజయ రెడ్డి, ఉమ దంపతులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నలభై 44 బస్సులపై కేసు నమోదు. దసరా పండుగ రోజు విశాఖలో 1000 రూపాయలకు పైగా అదనంగా వసూలు చేస్తున్న బస్సులను సీజ్ చేసిన ఆర్టీఏ అధికారులు. టీడీపీ అధికారంలోకి రాగానే నిర్మాణం పూర్తి. వెంకటాచలం మండలం కాకుటూరు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాజరాజేశ్వరి దేవి అలంకారంలో పోలేరమ్మ. మనుబోలు సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువైన అమ్మవారి ఆలయంలో జరిగిన విశేష పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా గ్రామోత్సవం. సైదాపురంలో వెలిసిన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.